పరిరక్షణలో కూడా సార్ నొక్కి చెప్పారు. ఇది కూడా ఒకసారి జిల్లా యంత్రాంగానికి చెప్పడం జరుగుతుంది సార్. అలాగే రైస్ మిల్లర్ల తరఫు నుంచి కూడా ఒకసారి మేము మాట్లాడి ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అంతే ఇదిగా ఈసారి కూడా చేయడానికి అందరూ కూడా ముందున్నారు. జిల్లా యంత్రాంగం తరఫు నుంచి జిల్లా నుంచి వచ్చిన అధికారులందరికీ ఈ సీతారామచంద్ర స్వామి గారి కళ్యాణానికి అందరూ కూడా సహకరిస్తారు. అందరూ కూడా అద్భుతంగా నేను చెప్పినట్లుగా పనిచేసి దీన్ని అంతే విజయవంతంగా మనం చేసుకుంటామని అందరి తరఫు నుంచి కూడా నేను హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రామచంద్ర స్వామి యొక్క ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు డిపార్ట్మెంట్ నుండి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చైర్మన్ గారు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, లేకుంటే ఈఓ గారు కావచ్చు, రేపు వచ్చే పేమెంట్స్ అనేది వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారో వాళ్ళకి కష్టమవుతుంది. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కలెక్టర్ గారికి మీరు కన్వే చేయండి. ఎటు పరిస్థితుల్లో 10 lakhs అంటే కంపల్సరీ వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం వాళ్ళకి నడిచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎటు పరిస్థితుల్లో ఇవ్వాలని నేను కూడా గౌరవ కలెక్టర్ గారితో కూడా మళ్ళీ మాట్లాడి రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు అడిగితే చాలా జెన్యూన్ కన్సర్న్. ఎందుకంటే దానివల్ల నాకు తెలుసు ఏం ఇబ్బందులు అయితే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడడం మీకు వద్దు. వాళ్ళందరికీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 10 lakhs ఫండ్ మాత్రమే, జస్ట్ స్మాల్ థింగ్, స్టార్ట్ వ్యక్తి కూడా 10 లక్షల రూపాయలు మాత్రం తప్పకుండా వాళ్ళకి మీరు అరేంజ్ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాను, అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయచేసి ఎటు పరిస్థితి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇంతకుముందు ఏగారు మాట్లాడేది సార్ అద్భుతంగా లాస్ట్ టైం కొంచెం ఇంటరప్షన్ ఒక్కసారి అయ్యి మధ్యలో దయచేసి అది కూడా చెక్ చేసుకొని ఇంటరప్షన్ కాకుండా తర్వాత మనము ఆ కూలర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటాం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పోతే ఆ భక్తులు దాని ఆల్రెడీ దాని కింద చాలా హీట్ ఉంటుంది, అది చేయకుండా కొంచెం మెడిటేషన్ అయితే యూజెస్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ మీరు దాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం తప్పగా మీరు చూసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తాము. తర్వాత మెడికల్ కూడా, అంబులెన్స్ కూడా ఈఓ గారికి మరియు వీరికి విచ్చేసిన అధికారులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అయినాక మొట్టమొదటి రివ్యూ మీటింగ్ విచ్చేసిన గౌరవనీయులు చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ అందరికీ కూడా నా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరియు సర్పంచ్ అందరికీ కూడా నా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఈ కొత్త కమిటీ ఫామ్ అయిన తర్వాత మీ ద్వారా కూడా మొదటిసారి కళ్యాణం అవుతుంది కదా. కాబట్టి చైర్మన్ గారికి మరియు డైరెక్టర్లు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా అద్భుతంగా పనిచేయాలని, అద్భుతంగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దీనికి నేను మాట్లాడే కంటే ముందు ఒకటి మాత్రం చాలా చాలా అనిపిస్తూ ఉంది. నేను అసెంబ్లీ ఉన్నప్పటికీ, ఇంత బిజీగా ఉన్నా, బడ్జెట్ సెషన్ నడుస్తున్నప్పటికీ బడ్జెట్ అయిపోగానే లంచ్ కూడా చేయకుండా 2 o'clockకి బయలుదేరి డైరెక్ట్ 4:15, 4:20 వరకు నేను ఇల్లంతకుండా చేరుకున్నాను. మరియు మన కరీంనగర్ జిల్లాలో, కొత్త కరీంనగర్ జిల్లాలో ఉన్నది ఏకైక టెంపుల్ ఇల్లంతకుంట టెంపుల్ ఒకటే. ఇలా పెద్ద టెంపుల్ ఉన్నది ఈ కొత్త కరీంనగర్ జిల్లాలో ఉన్నది ఇల్లంతకుంట టెంపుల్ అని మీ అందరూ కూడా తెలియజేస్తాం. మరి దాదాపు 1,00,000 మంది వైద్యులకు వచ్చే భక్తుల దగ్గరికి ఇలా భద్రాచలం తర్వాత ఇల్లంతకుంటలో అద్భుతంగా జరుగుతుంది కళ్యాణం. అట్లాంటి కళ్యాణం రివ్యూ మీటింగ్కి ఇలా కలెక్టర్ గారు, సిపి గారు రాకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. అసలు దీనికంటే ఇంపార్టెంట్
ఏముంటుందో మరి నాకైతే అర్థమైతే లేదు. అసెంబ్లీ ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చిన, అసెంబ్లీ అయిపోయినాక ఇక్కడికి వచ్చిన, అది కూడా గౌరవనీయులు పెద్దలు వీళ్ళు మొన్న పెడతాం అనుకుంటే స్పీకర్ గారు ఫోన్ చేసి చెప్పి ఖచ్చితంగా ఎల్లుండో అవతల ఎల్లుండో పెట్టుకోండి మీటింగ్ అని చెప్పిన తర్వాత స్పీకర్ గారు చెప్పినా కూడా వాళ్ళు రాకపోవడం చాలా చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతకుముందు అధికారులు అందరూ కూడా మాట్లాడుతూ దయచేసి మీరు కలెక్టర్ గారికి చెప్పండి మేడం, లేకుంటే సిపి గారికి చెప్పండి మేడం అని ఇంతకుముందు కలెక్టర్ గారు ఇంతకుముందు అధికారులు మాట్లాడేటప్పుడు నేను విన్నా. వాళ్ళే స్వయంగా ఇక్కడికి వస్తే స్వయంగా వినోద్ కదా, ఉన్నదే చిన్న జిల్లా, ఈ జిల్లాలో ఇక్కడికి వచ్చి దీనికి పనికిరాని దానికేమో ఏవైతే పనికిరాదో ఏది పనికిరానులకో వచ్చి గవర్నమెంట్ లాగా సెక్యూరిటీ లాగా మాత్రం ఉండొచ్చు, లక్షలాది మంది ప్రజలకి అవసరం ఉన్న దానికి మాత్రం రాకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా, తీవ్రంగా బాధలో ఉన్నాను. సరే, అది అయిపోయిన తర్వాత నేను దయచేసి అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఏది కూడా ఇబ్బంది కాకుండా ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన వాళ్ళ తీరు, ఎవరు చెప్పినా వాళ్ళ డిపార్ట్మెంట్ చెప్పిన తీరు, మీ అందరూ కూడా కొంచెం దయచేసి పనిచేయాలి, అద్భుతంగా సక్సెస్ చేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా హరిశంకర్ కలెక్టర్ గారు, అదేవిధంగా మీకు కూడా ఐడియా ఉంది, ప్రతిసారి ఇక్కడ భోజనం మన దాదాపు 50,000 మంది పైచేపు భక్తులకి భోజనాలు అరేంజ్ చేస్తాం. సో దయచేసి మీరే ఇనిషియేటివ్ తీసుకొని ఒకసారి రైస్ మిల్లర్స్ అందరినీ కూడా మీరు పిలిచి ఏ విధంగా ఎవ్రీ ఇయర్ అయితే మనం చేస్తామో అదే విధంగా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి మళ్ళా దాదాపు 50,000 మంది పైచేపు వారికి భోజనాలు మాత్రం తప్పకుండా మనం అరేంజ్ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా వాళ్ళకి ఆల్రెడీ చెప్పుకున్నా, మళ్ళీ కూడా చెప్తా, ఒకసారి మీరు పర్సనల్గా వినిపించుకొని చేస్తే బాగుంటుందని మీ అందరూ కూడా నా సూచన. దాంతోపాటు చాలా చాలా ఇంపార్టెంట్ వాటర్ అనేది మాత్రం అవైలబిలిటీ, కళ్యాణం జరుగుతున్నప్పుడు వాటర్ మాత్రం భక్తులకు మాత్రం దయచేసి ఖచ్చితంగా మీ అందరూ కూడా అవైలబుల్ ఉండేలాగా నీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. కళ్యాణం దాదాపు 1.5 hours to 2 hours జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇబ్బంది పడకుండా దయచేసి మీ అందరూ కూడా చేసే అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఇంకోటి కూడా గౌరవ చైర్మన్ గారిని, గౌరవ ఈఓ గారిని, గౌరవ సర్పంచ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తాను. మనం ఎవ్రీ టైం ప్రాబ్లం ఏమవుతుందంటే విఐపీస్ వచ్చేవారికి, సరే కలెక్టర్ గారు కావచ్చు, సిపి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకా ఎవరు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా, ఇంకెవరు భక్తులు వచ్చినా అనేది ఎప్పుడు ప్యాక్ చేసి పెడుతూ వచ్చిన వాళ్ళకి మనకి వాళ్ళని లేని వీళ్ళని అంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫ్రంట్ రో అనేది మొత్తం ఏదైతే పెడతామో మొత్తం విఐపీస్ వచ్చేవారికి, అంటే మంత్రి గారు రావచ్చు, ఎంపీ గారు రావచ్చు, కేంద్ర మంత్రి గారు రావచ్చు, కలెక్టర్ గారు రావచ్చు, సిపి గారు రావచ్చు, ఇంకెవరు ఇంపార్టెంట్ ఎమ్మెల్యేస్ వచ్చినా, చైర్మన్స్ వచ్చినా, ఎవరు వచ్చినా భక్తుల ఫస్ట్ రో అనేది దయచేసి కొంచెం ప్లీజ్ అది మాత్రము మీరు టోటల్ బ్రేకెట్ ఉండేటట్టు కొంచెం దయచేసి చూసుకోండి. ఎందుకంటే కలెక్టర్ గారి ఫ్యామిలీ వచ్చినా, సిపి గారి ఫ్యామిలీ వచ్చినా, అడిషనల్ కలెక్టర్ గారి ఫ్యామిలీ వచ్చినా, మా ఫ్యామిలీ వచ్చింది, ఎవరు వచ్చినా కూడా ఆ ఫస్ట్ 1-2 rows కొంచెం వేకెన్సీ పెట్టుకుంటే మీకు ఎంబారెస్మెంట్ ఉంటుంది, మాకు ఎంబారెస్మెంట్ ఉంటుంది. అక్కడ వచ్చిన తర్వాత కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు బస్సుల సౌకర్యం దయచేసి 5 buses కాదు 10 buses వరకు మీరు పెట్టండి. ఆ 10 buses పెడితే వాళ్ళందరూ వచ్చే భక్తులందరూ కూడా, ఎందుకంటే ఎక్కువ ధర జరుగుతున్న బస్ స్టాండ్లో దిగి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 10 buses మాత్రం మీరు దయచేసి ఆర్టీఓ గారు, ఇతర అధికారులు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు జమ్మికుంట, అలానే ఇతర సర్పంచ్ అండ్ ఇతర నాయకులు మరియు వివిధ శాఖల నుంచి విచ్చేసిన అధికారులు, పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం. ఈరోజు మనం రామచంద్ర స్వామి దేవస్థానం నిజంగా ఈ బ్రహ్మోత్సవ శిలానవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 6వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో మెయిన్ మనకు 25 నుంచి మొదలైతే 27వ తారీఖు కళ్యాణం
ప్రతి సంవత్సరము ఎలా బందోబస్తు చేస్తామో ఈసారి కూడా పోలీస్ శాఖ నుంచి అలాంటి బందోబస్తు చర్యలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవడానికి మా తరఫు మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తాము. మా బందోబస్తు స్వీకరిస్తున్నాము. మెయిన్గా పోలీస్ శాఖ నుంచి ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఒకటి సిరివేడు మాల్యాల ఎమ్మికుంట వాహనాలను డైవర్షన్ చేయడం, పార్కింగ్ ప్లేసెస్ అలానే మన ఈ కళ్యాణకట్ట బ్యాక్ సైడ్ కొన్ని అలానే మన ఎస్ఆర్ఎస్పి నుంచి సిరివేడు నుండి వచ్చే వెహికల్లను అటు సైడు ఈ 4 దిక్కుల పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ మేము ఈ ఆర్గనైజర్స్ ఈవో గారికి వీళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ డోనార్ పాసెస్ కానీ విఐపి పాసెస్ కానీ కళ్యాణం టికెట్స్ కానీ మనకు ఎంతవరకు వసతి ఉంటుందో, ఎగ్జాంపుల్ కళ్యాణానికి మనం 150, 130 to 150 ఇస్తాము. అంతకు మించి ఎక్కువ ఇస్తే మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. అలా కొద్దిగా ఎక్కువ కాకుండా చూసుకొని ఎంతమందికి ఫెసిలిటీ ఉందో అక్కడ కూర్చోవడానికి అంతే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలానే డోనార్ పాసెస్ కానీ విఐపి పాసెస్ కానీ మనకు లిమిటెడ్గా ఎంత అవకాశం ఉందో అంతే ఇచ్చుకుంటే కొంచెం స్మూత్గా కళ్యాణం జరుగుతుంది. ఇక మా వంతు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని పాసెస్ అలానే మన మీడియా సోదరులకు కూడా ఆర్గనైజర్స్ మా పోలీస్ శాఖ నుంచి ఇంతకం మీడియా సోదరులు కూడా ఈ దీంట్లో ముఖ్య పాత్ర ఉంటుంది. వాళ్ళకు కూడా పాసెస్ ఇస్తే బాగుంటుందని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని విధాల పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఈ ప్రోగ్రాం మనందరము కలిసి సక్సెస్ఫుల్గా కళ్యాణ మహోత్సవం జరుపుకోవాలని, పీస్ఫుల్గా జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆర్ఎండ్బి యూనియన్ పేమెంట్లు కలెక్టర్ ఆఫీస్ ద్వారా జరిగేది మేడం. 3 years నుంచి మాకు పేమెంట్ చేయమంటున్నారు. ఎవ్రీ ఇయర్ 4 lakhs దానికి పేమెంట్ చేస్తున్నారు మేడం. దాంతోపాటు ఇతర ఖర్చులకు గత 2-3 years నుంచి అడుగుతున్నాం. ఒక 20 lakhs మీరు దేవాలయానికి ఇస్తున్నారు మేడం. ఈ స్వామివారు చాలా మహిమగల స్వామివారు, మీరు ఇస్తే ఖచ్చితంగా మీరు దేవాలయానికి ఎంతో ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఒక 20 lakhs ఫండ్ ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి ఇవ్వాలని ఒక చిన్న ఉన్నారు. మేము కూడా చెప్తాము. ఇవ్వగా లాస్ట్ టైం ఏమైనా ఇచ్చామా? ఏం లేదు మేడం. ఒక 3-4 years చేంజ్ వెళ్ళలేదుగా అప్పుడు వచ్చింది. తర్వాత రాలేదు మేడం. ఈ ఆఫీస్ కూడా మేమే ఇస్తాం మేడం. చిన్న రిక్వెస్ట్ మేడం. ఈ ఆఫీస్ అందులో రెంట్ కూడా పే చేసుకుంటున్నాం మేడం. సో ఇది ఒకటి చెప్తాము. మన దాతలు ఎవరైనా ఉంటే కూడా చూసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ మేడం. దేవాలయ చేయడం కూడా ఏర్పాటు కార్యక్రమాన్ని గుర్తు చేసినటువంటి గౌరవనీయులు హైదరాబాద్ శాసనసభ్యులు శ్రీ పార్వతోషి గారికి, వేదిక వెళ్ళినటువంటి అడిషనల్ సెక్రటరీ గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, ఏసీపీ గారికి, మరియు ఇల్లెంతకుంట దేవస్థాన చైర్మన్ గారికి, మరియు గ్రామ సర్పంచ్ గారికి, మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, నా తోటి కౌన్సిలర్కి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి దేవస్థాన ధర్మకర్తలకి, మరియు అధికారులకి, అధికారులకి, మరి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా రివ్యూ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా రివ్యూలో కొంత మార్పు రాదు. ఎందుకంటే యువ గారు చెప్పినట్టు దేవాలయం మీద భారం పడకుండా ప్రభుత్వం నుంచి కొంత దేవాలయానికి నిధులిస్తే, ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి హుండీ ఆదాయం కూడా మనం చూసినాం. కొంచెం 4 లక్షల వరకు వచ్చింది. ఇప్పుడు ఇల్లెంతకుంట దేవస్థానానికి గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి. ఎందుకంటే అపరిశుభ్రంగా కొలుచున్నటువంటి ఇల్లెంతకుంట దేవస్థానానికి అందరూ గొప్పగా మాట్లాడలేమే తప్ప ఇల్లెంతకుంట బ్రహ్మోత్సవాల సమయానికి వచ్చేసరికి నిధులు అనేసరికి ఇంతమంది అడిషనల్ కలెక్టర్ గారు
ఇళ్ళతగుంట దేవస్థానానికి అందరూ కూడా ముందుండి అధికారులుగా మీరు జిల్లా కలెక్టర్ గారికి మరి గౌరవ మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఏం జరగాలంటే ఆ నిధులు అవసరం కనుక ఆ నిధుల గురించి తప్పకుండా మీరు జిల్లా ఎన్నికల రాష్ట్ర మంత్రి గారితో కూడా మాట్లాడి అవి ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ ఇప్పటి వరకు జరిగినటువంటి రివ్యూలో ఆర్ఎంపీ డీ గారు మా జమ్మిగూడ ఫ్లైఓవర్ నుంచి మొదలుకుంటే ఇటు నుంచి భోజనూరు ఇటు నుంచి ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇటు నుంచి దర్బారం నుంచి అక్కడి నుంచి వస్తే కనుక రోడ్లన్నీ బాగా ప్యాచెస్ ఉంటాయి. మీరు రివ్యూ అంటే మొహమాటం లేకుండా మాట్లాడడమే రివ్యూ. ఈ రివ్యూలో మీకు ఏమైనా నిధులు కావాలంటే కూడా వాళ్ళు మీ వేదిక ద్వారా మీకు మైక్ ఇచ్చిన కనుక మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమంటే అడిగేది. ఎందుకంటే ఫ్లైఓవర్ మీద మేడం రోడ్ల మీద కూడా ఒక గుంత ఉందని చెప్పి ఆ బండి పక్కకి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణానికి వచ్చే వాళ్ళందరూ కూడా తొందరగా వెళ్ళాలనే క్రమంలో గుంతు తిరిగి పక్క నుంచి వస్తాడు. ఆ పక్క నుంచి కరెక్ట్ వేరేటప్పుడు ఈ రైట్ సైడ్ వచ్చినట్టు కొట్టేస్తాడు. చిన్న చిన్న విషయాలు అనిపిస్తే కనుక కుటుంబాలు బాధపడేది ఆర్ఎంపీ గారు మీకు ఏమన్నా ఇష్యూస్ నేరుగా పరిస్థితి కలెక్టర్ చెప్పండి. అలాగే మా మున్సిపల్ నుంచి కూడా ప్రతి సంవత్సరం జమ్మికోట కానీ హుజురాబాద్ కానీ రెండు మున్సిపల్ సిబ్బంది చాలా ఇంతకుముందు మీరు కూడా చెప్తున్నారు. ఎన్నికలలో కానీ ఏ కార్యక్రమాలలో కానీ మా మున్సిపల్ నుంచి వస్తున్నటువంటి కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ కొంచెం జీవో గారు ప్రత్యేకమైనటువంటి వసతి ఏర్పాటు సరైన సమయంలో మనకి కూర్చోవడానికి టాయిలెట్స్ కోసం భోజనాలకు రెస్ట్ దీంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులందరికీ కూడా మేము అన్నింటిని ఏర్పాటు చేస్తారని మీ మీద నమ్మకం ఉంది. చివరిగా అడిషనల్ కలెక్టర్ గారు నాకు చిన్న మాట వినాల్సిందిగా రిక్వెస్ట్ మేడం. దయచేసి ఇంతకుముందు అడిగినటువంటి ఇల్లంతకుంట దేవస్థానానికి సంబంధించిన నిధులకి 10 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేయించే విధంగా కలెక్టర్ గారికి మంత్రి గారికి మాట్లాడాల్సి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు అందరికీ నమస్కారం. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవాదాయ శాఖ తరఫున ఈ టెంపుల్ ప్రిన్సెస్ క్లీనింగ్ చేయడం కంప్లీట్ అయింది మేడం. అన్నదానం చేసే ప్రదేశం, కళ్యాణం, అలాగే పట్టాభిషేకం జరిగే ప్రదేశం, పార్కింగ్ ప్లేస్ అన్నీ కూడా క్లీన్ చేసి రెడీగా ఉంచారు మేడం. అదేవిధంగా స్వామివారి కోనేరు దగ్గర కూడా క్లీన్ చేసి ఉంచారు మేడం. అక్కడ షవర్స్ ఏర్పాటు చేశారు మేడం. గతంలో ఒక 4-5 years బ్యాక్ ఒకరితో చనిపోయిన దృష్ట్యా పర్మనెంట్ షవర్స్ ఏర్పాటు చేశాం. అది ఒక 15 minutes లోతు ఉంటుంది మేడం. అందుకని భక్తులు ఎవరైనా దాంట్లో దిగకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటాం మేడం. అలాగే దేవస్థానానికి పెయింటింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయింది మేడం. ఈ లైటింగ్ వర్క్స్ ఒక 1 dayలో కంప్లీట్ అవుతుంది మేడం. 90% కంప్లీట్ అయింది. అలాగే స్వామివారి యొక్క డోనర్లు ఉన్నారు మేడం. ప్రతి సంవత్సరం ఉన్న డోనర్ల ద్వారానే దేవాలయ అలంకరణ, రథం అలంకరణ, కళ్యాణ మండపం అలంకరణ వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. వాళ్ళ ద్వారా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు గత 2-3 సంవత్సరాల నుంచి బడ్జెట్ కార్యక్రమం ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు మేడం కళ్యాణం రోజు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో పెద్దరథం రోజు కూడా భక్తులు చాలామంది స్వచ్ఛందంగా మంచి ప్యాకెట్లు డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేస్తున్నారు మేడం. అది కాకుండా దేవాలయం నుంచి కూడా మేము మినరల్ వాటర్ భక్తులకి ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం మేడం. అలాగే దేవాలయం లోపల పారిశుద్ధ్యం కంప్లీట్ చేశాం మేడం. ఈ చిన్న మైనర్ వర్క్స్ ఉన్న క్యూ లైన్ కానీ అవి కూడా పూర్తి చేశాం మేడం. ఈ సంవత్సరం కమిటీ దేవస్థానానికి అందుబాటులో ఉంటుందో వారి యొక్క సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం. దేవస్థానానికి సంబంధించిన కళ్యాణం ఈ అదనపు అర్చకులను కూడా మేము వేరే దేవాలయాల నుంచి తీసుకొని రావడానికి రెడీ చేసి పెట్టాం మేడం. అదేవిధంగా ఇప్పటికే ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఈ ప్రింటింగ్ పూర్తయింది మేడం. రేపటి నుంచి మేము ఆ విఐపీలకు అదేవిధంగా ఇతరులకు ఇన్విటేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేడం. అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన ఈ కడిగల పందిరులు అదేవిధంగా ఇతర ఏర్పాట్లను ఇప్పుడు వరకు పూర్తి చేశాం మేడం. ఈ మేజర్గా 90% వర్క్స్ పూర్తయ్యి 1-2 daysలో ఈ ఏర్పాట్లను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాం మేడం. అందరూ కూడా డ్యూటీస్ అలాట్ చేసిన తర్వాత వాళ్ళందరితో పాటుగా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం. విఐపి దర్శనం అప్పుడు కూడా
దానికి ఉంటుంది కాబట్టి ఈ రోజులు కోఆర్డినేషన్ చేసుకొని తప్పకుండా ఇది నాకు ఇబ్బంది కాకుండా స్పెషల్లీ పాస్లు ఇచ్చారు. ఒకసారి యువగారితో కోఆర్డినేట్ చేసుకొని పాస్లు ఎంతమందికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అన్నది మాత్రం మీరు మాత్రమే చూడండి. మళ్ళీ ఎక్కువ ఇచ్చి తక్కువ ఇచ్చి ఎవరికి ఇవ్వాల్సిందో ఇవ్వకుండా అట్లా కాకుండా సర్వే చేస్తాం. చెప్పలేదా డిఎస్ఓ గారు? సో వాళ్ళతో మీరు మాట్లాడుకోండి. డిఎస్ఓ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటే యాజ్ యూజువల్ లాస్ట్ టైం ఏం చేశారో అది చేసుకోండి. తర్వాత ఈ ఏసీ గారు లాస్ట్ 3-4 years లో జనపద మున్సిపాలిటీ నుంచి ఎక్కువ మంది ఎక్కువ అవుతున్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ రాశారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ ఎక్కువ మంది జనపద నుంచి మనకు వస్తారు. జాతర సక్సెస్ అవ్వడానికి బాగా ఇంపార్టెన్స్ లాస్ట్ టైం కూడా అలాగే చేశారు. యాక్చువల్గా జగన్కుండా మున్సిపల్ వాళ్ళు మేము ఇక్కడ చాలా చక్కగా వస్తారు. మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈసారి కూడా ఇలాంటి శానిటేషన్ ఎక్కువ గారు అండ్ శానిటేషన్కి సంబంధించి శానిటేషన్ వర్కర్స్ మేము అడ్జసెంట్ మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్కి ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. అండ్ సెకండ్ రూల్స్ ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి పంచాయత్ సెక్రటరీని సూపర్వైజ్ చేయడం కోసం ఆల్రెడీ అలా చేయడం. అలాగే ఈసారి కూడా మెయిన్ డే కళ్యాణం రోజు వెహికల్ రికార్డ్ చేయడం జరుగుతుంది సార్. అలాగే ఇంకా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా మాకు చెప్పడం, ఎందుకంటే టెంపరీ స్ట్రక్చర్స్ మండల్స్ అవి ఉంటాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మేడం ఈవో గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఎప్పుడు కావాలో ఆన్లైన్లో ఒక సిస్టమ్ ఉంది, దాన్ని అప్లై చేసి మేము చేస్తాము. ఆన్లైన్లో చేసిన తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రా మెజర్స్ ఉంటే నా నెంబర్ ఇచ్చాను, మీరు ఎనీ టైం యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ మేడం. కళ్యాణము అండ్ రథోత్సవం కళ్యాణం నాడు వెహికల్ చేస్తాము, రథోత్సవం నాడు మీరు రిక్వైర్మెంట్ చెప్తే దాని ప్రకారంగా అరేంజ్ చేస్తాం. బుల్లెట్స్ అవి ఉంటాయి మేడం, అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. లాస్ట్ 4 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాం మేడం. మనం ఇల్సిట్ లిక్కర్ కానీ ఇల్లీగల్ లిక్కర్ లేకుండా టెంపుల్ చుట్టూతో కళ్యాణం జరిగే ఏరియాలో కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం మేడం. టీమ్స్ కూడా ఫామ్ చేస్తాం. థ్యాంక్ యూ. మెడికల్ డిఎంఎండ్ షో ఆఫీస్ నుంచి అవుతుందా?